హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. క్రైస్తవ మత ప్రచారకుడు, రాజకీయ నాయకుడు, అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయుడు, మత ప్రచారకుడు, శాంతిదూత, మానవతావాది. అతను యుఎస్లో గల గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ గాస్పెల్ టు ద అన్రీచ్డ్ మిలియన్స్ సంస్థల వ్యవస్థాపకుడు. అతను చారిటీ సిటీతో పాటు అనేక అనాథ శరణాలయాలను హైదరాబాద్లో నిర్వహిస్తున్నాడు. ఇంకా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని టెక్సాస్లో ఇతను నివసిస్తుంటాడు. భారతదేశానికి వచ్చినప్పుడు హైదరాబాద్లో సాధారణంగా బస చేస్తాడు. ఎవరు ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఇంతకీ ఎవరా మానవతావాది, ఎవరా శాంతిదూత? అతనే కేఏ పాల్. ఎస్, ఈయన పూర్తి పేరు కిలారీ ఆనంద్ పాల్. ప్రజాశాంతి పార్టీ అధినేత డాక్టర్ కేఏ పాల్ ఒకప్పుడు ప్రభంజనం, ఒక ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తి. అతను దేశ విదేశాల్లో అధినేతలు, ప్రెసిడెంట్లు, ప్రధానమంత్రులు, గవర్నర్లు, సెనేటర్లు, ముఖ్యమంత్రి, వ్యాపారవేత్తలు, బిలియనేర్లు, అన్నిటికన్నా ముఖ్యంగా లక్షలాది మంది ప్రజలు ఆయనను కలవాలని, చూడాలని ఎదురు చూసేలా చేసిన వ్యక్తి కేఏ పాల్. క్రైస్తవ మత ప్రచారకుడిగా ప్రపంచానికి పరిచయమై శాంతిదూత అనే పేరు సంపాదించిన వ్యక్తి. తిండి లేని జీవితం నుంచి తిరగడానికి చార్టెడ్ సంపాదించిన వ్యక్తి. చారిటీలు పెట్టి లక్షల కోట్ల రూపాయలు విరాళాలు సేకరించి లక్షలాది మందికి సాయం చేసిన గొప్ప వ్యక్తి. పరిస్థితులు అడ్డం తిరిగి జైలు జీవితం గడిపిన వ్యక్తి నాడు ప్రపంచాధినేతలు ఆయన ఆశీర్వాదం కోసం ఎదురుచూసేవారు. 10వ తరగతి కూడా పాస్ అవ్వని వ్యక్తి బోయింగ్ 747 విమానం అధినేత అయ్యారు. మాటలు చూస్తే కామెడీగా ఉంటాయి, కానీ 150 దేశాలలో తన బోధనలు చెప్పారు. కేఏ పాల్ 20 నిమిషాల స్పీచ్ ఇస్తే 20 కోట్లు తీసుకుంటారు. నేడు ఆయన రాజకీయ పార్టీ పెట్టి తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు కోసం ప్రయత్నిస్తూ నవ్వుల పాలవుతున్నాడు. అలా జీవితంలో అసాధారణ విజయాన్ని సాధించే ఆఖరికి అన్నీ కోల్పోయిన కేఏ పాల్ అసలు ఎవరు, ఎలా ఎదిగాడు, ఆయన సాధించిన విజయాలు ఏంటి, అతను విజయం సాధించి ఎలా పతనమయ్యాడు, ఎందుకు నేడు అందరి దృష్టిలో కమెడియన్గా మిగిలాడు, కేఏ పాల్ని తొక్కేసింది ఎవరు, ఎందుకు, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలన్నీ ఈ వీడియోలో మీకు దొరుకుతాయి. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ జిల్లా చిట్టివలస గ్రామంలో సెప్టెంబర్ 25, 1963లో బర్న్దాస్ సంతోషమ్మ దంపతులకు జన్మించారు. ఈ బర్న్దాస్ సంతోషమ్మ దంపతులు మొదటిగా హిందూ మతానికి చెందినవారు. కేఏ పాల్ 2 సంవత్సరాల వయసులో తండ్రికి తీవ్ర అస్వస్థత కలిగింది. ఆ సమయంలో ఎన్నో హాస్పిటల్లో చూపించుకున్నప్పటికీ ఆయన కోలుకోలేదు. అదే సమయంలో అక్కడ ఉండే ఒక చర్చి ఫాదర్, ఒకసారి మీరు చర్చికి వచ్చి ఆ ప్రభువును వేడుకోండి, మీరు తప్పకుండా కోలుకుంటారు అని భరోసా ఇచ్చాడు. వారు చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేయడం వల్ల కోరుకున్నారని నమ్మారు. తరువాత వీరు 1966లో క్రైస్తవ మతంలోకి మారారు. అప్పుడు వెంకట్రావు నుంచి బర్న్దాస్గా మారారు. కిలారీ ఆనంద్ కాస్త కిలారీ ఆనంద్ పాల్గా మారారు. కేఏ పాల్ మాత్రం తన 8వ ఏటే అంటే 1971లో క్రైస్తవ మతంలోకి మారారు. పాల్ నాన్నగారు చర్చిలో వాక్యం చెప్పడం మొదలుపెట్టారు. ఆయన చాలా బాగా వాక్యం చెప్పేవారు. ఆయన చెబుతూ ఉంటే చాలామంది చాలా ఇంట్రెస్టింగ్గా వినేవారు. అలా పాల్ గారి నాన్నగారు చాలా ఫేమస్ అయిపోయారు. ఆయన చాలా ఊళ్ళల్లో వాక్యం చెప్పడానికి వెళ్ళేవారు. అప్పుడు ఆయనతో పాటు పాల్ గారు కూడా వెళ్ళేవారు. ఆ క్రమంలోనే పాల్ గారు కూడా వాక్యం చెప్పడం మొదలుపెట్టారు. తరువాత క్రైస్తవ మతంలో ఇవాంజలిస్ట్ ఫాదర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. తన 19వ ఏట అతను పూర్తి స్థాయి క్రిస్టియన్ మినిస్ట్రీలో చేరారు. భారతదేశంలోని అనేక గ్రామాలలో సువార్తలను ప్రబోధించారు. కేఏ పాల్ తన చిన్నతనంలో ఎంతో పేదరికం అనుభవించారు. 300 రూపాయల జీతానికి ఒక జూట్ మిల్లులో పనిచేశారు. అది కూడా ఎక్కువ కాలం చేయలేకపోయారు. చదువు లేకుండా, జీతం లేకుండా తన జీవితాన్ని ముగించాలి అనుకున్న సమయంలో జీసస్ కనిపించి తన జీవితాన్ని ప్రజలకు బోధించమని కోరారట. అలా చనిపోవాలి అనుకున్న పాల్ పాస్టర్గా మారారు. మెల్లగా ఇంగ్లీష్ నేర్చుకున్నారు. తను నేర్చుకున్న లాంగ్వేజ్ వల్ల విదేశాలలో ప్రసంగాలు చేశారు. డాక్టర్ కేఏ పాల్ మంచి వక్త. తెలుగు రాష్ట్రాలకు చెందిన పాల్ ప్రపంచంలో గొప్ప పేరును సంపాదించారు. ఈయన తెలుగు, ఆంగ్ల భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. చాలామంది పెద్దవారు పాల్ గారి స్పీచెస్ వినడానికి వచ్చేవారు. ఈయన స్పీచెస్ విని అమెరికా వాళ్ళు ఈయనని కన్సల్ట్ అయ్యారు. అలా అలా ఆయన అమెరికాలో కూడా స్పీచెస్ ఇవ్వడం మొదలుపెట్టారు. ప్రసంగాలకు భారీగా లక్షల్లో జనం వచ్చేవారు. వారు భారీగా విరాళాలని ఇచ్చేవారు. కానీ అదంతా బిజినెస్. అమెరికా వాళ్ళు పాల్ గారితో స్పీచెస్ కండక్ట్ చేసి విరాళాలలో 20% ఇచ్చేవారు. తినడానికి ఏమీ లేని స్టేజ్ నుంచి 3 లక్షల కోట్లు దానం చేసే స్టేజ్కి వచ్చారు. ఆయన 1981లో ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. మరియు తన 2వ సంవత్సరం చదువులో అనకాపల్లి మర్చెంట్స్ అసోసియేషన్ లింగమూర్తి కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని డిస్కంటిన్యూ చేశారు. కెనడాలోని మానిటోబాలోని స్వాన్ రివర్లోని లివింగ్ వర్డ్ బైబిల్ కాలేజీ నుండి పాల్ గౌరవ పట్టా పొందారు.
పాల్ 1983లో భార్య మేరీ కిలారీని వివాహం చేసుకున్నారు. వీరికి 3 పిల్లలు, 1 కొడుకు, 2 కూతుళ్ళు. 2019 ఫిబ్రవరి 12న విశాఖపట్నంలో పాల్ అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లి సంతోషమ్మను కోల్పోయారు. పాల్ అనేక దేశాలు పర్యటించారు. క్రైస్తవ మత ప్రచారకుడిగా తన పాత్రలో అనేక ప్రపంచ నాయకులను కలుసుకున్నారు. పాల్ దోషిగా నిర్ధారించబడిన యుద్ధ నేరస్తుని, మత నాయకుడు మరియు లైబీరియా మాజీ అధ్యక్షుడు చార్ల్స్ టేలర్ను తన రాజీనామాకు 1 నెల ముందు పాల్ సమక్షంలో ప్రార్థనలు చేసిన తర్వాత చార్ల్స్ పదవి విరమణ చేయడానికి ముందుకు వచ్చారు. న్యూయార్క్ టైమ్స్కి సోమిని సేన్ గుప్తా మరియు లారీ గుడ్ స్టెయిన్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఈ విషయాన్ని వెల్లడించారు. యునైటెడ్ స్టేట్స్లో ఇరాక్లో యుద్ధానికి ఒబామా వ్యతిరేకత కారణంగా పాల్ 2008 అధ్యక్ష ఎన్నికలలో బరాక్ ఒబామాకు మద్దతు ఇచ్చారు. పాల్ 2016 అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ను ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నికల ఖర్చుల కోసం $5 మిలియన్ లంచం అడిగారని అప్పటి గృహ నిర్మాణ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమక్షంలో పాల్ ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన కుమార్తె వైఎస్ షర్మిల భర్త మరియు సువార్థికుడు అనిల్ కుమార్ను ప్రమోట్ చేయడానికి రాష్ట్ర వనరులను ఉపయోగించారని ప్రతిపక్ష పార్టీ నాయకులు పాల్ను ఎదుర్కోవడానికి మరియు అణిచివేయడానికి కూడా ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో గొడవల మధ్య పాల్ ప్రజాశాంతి పార్టీని ప్రారంభించారు. ప్రజాశాంతి పార్టీని ప్రారంభించడం యొక్క ఉద్దేశం ప్రజలను బానిసత్వం నుండి విముక్తి చేయడం, ప్రజలందరికీ మరియు అన్ని విశ్వాసాలు మరియు అన్ని కులాల మధ్య సమానత్వాన్ని ప్రోత్సహించడం మరియు నిజమైన ప్రజాస్వామ్యాన్ని స్థాపించడం. ప్రపంచ దేశాల్లో కేఏ పాల్ ప్రసంగాలు వినడానికి లక్షల్లో జనం వచ్చేవారు. ఈ రాజకీయాల వల్ల మన దేశంలో ఒక కమెడియన్గా మారిపోయారు. అతని మాట తీరు హాస్యంగానూ నిజం కలిపి వివాదాస్పదంగానూ ఉంటాయి. పాల్ సోదరుని హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్న పాల్ అనుచరుడైన కోటేశ్వరరావును అపహరించి హత్య చేయాలన్న కుట్ర చేశారనే అభియోగంపై పాల్ను మే 21న ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. 14 రోజులు ఆయన రిమాండ్లో ఉన్నారు. ఆధారాలు లేనందున పోలీసులు అతనిపై అభియోగాలను ఉపసంహరించుకున్నారని నివేదికలు తెలిపాయి. కానీ ఆయన బయటకు వచ్చిన తర్వాత మానసికంగా కృంగిపోయారు. ఒక్క స్పీచ్కి 40 కోట్లు తీసుకునే స్టేజ్ నుంచి నెలకు 1,50,000 తీసుకునే స్టేజ్కి పడిపోయారు. ఇప్పుడు ఆయన్ని ఒక జోకర్గా చూపిస్తుంది ఈ మీడియా. ఈయన పతనానికి తనకున్న జాలిగుణమే కారణం. సరే, ఈయన్ని కామెడీ పరంగానే చూసినా కూడా ఆయన మనల్ని ఎన్నోసార్లు నవ్వించారు. విదేశాలలో హీరోగా ఉన్న మన దేశంలో మాత్రం కామెడీగానే చూస్తుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.